చంటి తన తల్లి కొత్త హెర్బల్ బిజినెస్ షాప్ని ఓపెన్ చేస్తానని అంటూ ఉంటుంది. దానికి తన తల్లి చాలా కోపంగా నీలాంటి లావుగా ఉన్నావు, దీంతో ఓపెన్ చేస్తుంటే ఈ ప్రోడక్ట్ వాడి నన్ను కూడా లేవు చేస్తుంది అని జనాలు ఉమ్మేస్తారు అని చెప్తూ ఉంటుంది. నిన్ను కనకుండా ఉండాల్సింది అని గట్టిగా చెప్తూ ఉంటుంది. తన తల్లి మాటలకు చంటి చాలా బాధపడుతూ ఉంటుంది. కన్న తల్లివే అయ్యి ఉండి ఇలా మాట్లాడడానికి మీకు మనసు ఎలా వచ్చింది అని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. లావుగా ఉన్న వాళ్ళకి బతికే హక్కు లేదా అని తన ఆవిడని వ్యక్తం చేస్తూ ఉంటారు. చంటి భార్య తనని ఓదారించడానికి ప్రయత్నిస్తుండగా తన తల్లి ఆవిడని కూడా మీరిద్దరూ ఏ కారంలోనే ఉన్నారు, మీ ఇద్దరిని చూస్తే నాకు చిరాకు అని అరుస్తూ ఉంటుంది. షాప్ ఓపెనింగ్కి మీరు రాకూడదని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. తన తల్లి కోపం తలచి చంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంది. నేను చెప్పినట్టే అప్పుడు ఆవిడకి ఇంకొక కొడుకు ఉన్నాడు అని అవమానించడం ఉండదు అని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నాన్నమ్మ మరియు గుండమ్మ తనని ఆపుతూ ఉంటారు. చన్నీని సొంత పెట్టడానికి గుండమ్మ ఒక పెద్ద ప్రామిస్ చేస్తూ ఉంటుంది. నువ్వు కంగారు పడకు, ఆవిడ పెట్టబోయే కొత్త బిజినెస్కి నేను చూస్తాలే, మీదగా ఓపెన్ చేయి అన్నట్లు నేను చూస్తాను అని మాట ఇస్తూ ఉంటుంది. గుండమ్మ ఈ సాధ్యమైన పని అవ్వాల్సింది లేదు అని తెలుస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం.